కాస్త గవర్నమెంట్ జాబ్ అనేసరికి ఇవాల్టికి ఉన్న ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీలోంచి వచ్చింది. సో ఈ ప్రాసెస్లో గవర్నమెంట్ జాబ్ అనేసరికి వెన్ కంపేరింగ్ విత్ ద అదర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ మిడిల్ క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే చాలా ఫ్యాసినేషన్. ఒక ఎగ్జామ్ రాస్తే లైఫ్ లాంగ్ అందులో ఉండొచ్చు కదా అని ఒక చిన్న సెక్యూరిటీ. ఈ ప్రాసెస్లో అన్ఎంప్లాయిడ్ యూత్కి ప్రైవేట్ జాబ్ కన్నా గవర్నమెంట్ జాబ్ ఏమో ఫ్యాసినేషన్ ఉండడం, అండ్ ప్రైవేట్ జాబుల్లో పూర్తి స్థాయిలో ఉండకపోవడం, అండ్ ద అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో స్కిల్స్ నేర్పకపోవడం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాంటివో లేకపోతే మన యూజీసీ లాంటివో లేకపోతే ఈవెన్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ వాట్ ఎవర్ నేమ్ ఇట్ పేపర్ల మీద చాలా ఉన్నాయి, కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్లని, సెమిస్టర్లని, XYZలని, బట్ ఎండ్ పాయింట్ పిల్లలకి స్కిల్స్ నేర్పడం అనేది జరగడం లేదు. సరే, ఇందులోనే కొనసాగింపుగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇక్కడ చాలా పెద్ద సమస్య వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు LKG నుంచే ఇంగ్లీష్ మీడియం తీసుకుంటున్న భాష ఈ పోటీ పరీక్షలకు కావలసిన స్థాయిలో లేదు, లేదా పోటీ పరీక్షలు వదిలేసిన వేరే ఉద్యోగాలకైనా కావాల్సినంత కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. సో అసలు మీడియం సమస్య మనకి ఎంతగా ఎందుకు వస్తుంది? బేసికల్గా తెలుగు మీడియంలో ఒకప్పుడు మెటీరియల్స్ దొరికేవి కావు, కానీ ఇవాళ దొరుకుతున్నాయి. ఇవాళ తెలుగు మీడియంలో మెటీరియల్స్, కోచింగ్ అవైలబిలిటీ, ఎవ్రీథింగ్ లభిస్తుంది. టెక్నికల్గా మీడియం ప్రాబ్లం ఇవాళ లేదు. మెటీరియల్ వైజ్ రీసెంట్గా తెలంగాణలో గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులకి జరిగిన ఒక అన్యాయం ఓవరాల్ పిక్చర్లో నాట్ ఓన్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్గా మాత్రమే కాకుండా ఆ అవకతవకలను XYZ వాట్ ఎవర్ నేమ్ ఇట్, బట్ అది కోర్టులకు సంబంధించిన లేదా ఒక రాజ్యాంగబద్ధమైన TGPSC ఆ పరిధిలో ఉంటాయి కాబట్టి పెద్దగా నేను దాని గురించి మాట్లాడినేమో, కానీ రియల్గా మాత్రం ఒక మీడియం అభ్యర్థులకి తెలుగులో రాస్తే మార్కులే పట్టలేదేమో అనే ఒక అప్రహెన్షన్ని, ఆ బాధని, భయాందోళనని కలిగించిన పరిస్థితి మాత్రం మనం చూస్తాం.